నమస్తే, నేను మీ యాలి. దేశవ్యాప్తంగా కూడా దివాళీ పండుగ అంటే చాలా ఉత్సాహంగా జరుపుకుంటుంటారు. కానీ భద్రత విషయాల్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలని కూడా సూచనలు ఇస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ క్రాకర్స్నే అందరూ కాల్చాలని కూడా సూచనలు ఇస్తుంది. నిజంగా వాస్తవానికి గ్రీన్ క్రాకర్స్ సంబంధించింది అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ఈ ప్రజల్లో గ్రీన్ క్రాకర్స్పై అవగాహన ఎంత ఉంది, వాట్స్ ది స్టోరీ? దీపావళి అంటే వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి, అంధకారంపై వెలుగుకి ప్రతీక. అయితే ఈ పండుగను మనం నిజంగా వెలుగుల పండుగగా జరుపుతున్నామా, లేక కాలుష్యాన్ని పెంచే పొగల పండుగగా మార్చేశామా అనేది ఇప్పుడు మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న. ప్రతి ఇల్లు దీపాలతో మెరిసిపోతుంది. కొత్త బట్టలు, పిండి వంటల సువాసనతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ రాత్రి అయ్యేసరికి ఆ మధురమంతా టపాసుల దట్టమైన పొగలు, చెవులకు చిల్లులు పడే శబ్దాలతో కలిసిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు టపాకాయలు అంటే సంతోషం ఉండొచ్చు. కాని మనం కాల్చే ఆ బాణసంచ మన ఊపిరికి, మన పర్యావరణానికి నిద్రలేని రాత్రులు ఇస్తోందనే నిజాన్ని మనం విస్మరించకూడదు. ఈ గ్రీన్ఫీల్డ్ వరకు గవర్నమెంట్ క్రాకర్స్ గవర్నమెంట్ వారు ఆమోదించబడింది. ఈ యొక్క శ్రీ గండిపోసమ్మ దీపావళి బాణసంచ వ్యాపారస్తులు మాకు సుమారు 10 సంవత్సరాల నుంచి పరిచయం. ప్రతి పండుగ కూడా ఈ యొక్క వ్యాపారాన్ని మేము వేరుని ప్రోత్సహించి, వీళ్ళు మాకు రేట్ల విషయంలో కానీ అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉండి, ప్రతి షాపుకి ఈ షాపుకి కూడా మాకు చాలా వ్యత్యాసం వస్తుంది. అందుకని వీళ్ళని మేము ప్రోత్సహిస్తున్నాం. పర్యావరణ హితం కోసం సుప్రీంకోర్టు నుండి పర్యావరణ శాఖ వరకు పదే పదే చెబుతున్న మాట, దీపావళి వెలుగుల పండుగ, పొగల పండుగ కాదు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో గతంలో జరిగిన దుర్ఘటనల దృష్ట్యా టపాసుల విక్రయాలపై పలు ఆంక్షలు విధించడంతో దుకాణాల సంఖ్య కూడా కొంతవరకు తగ్గింది. అయినప్పటికీ టపాసులు కాల్చే విషయంలో జాగ్రత్త అవసరం. సాధారణ టపాసుల్లో మెగ్నీషియం, పొటాషియం, నైట్రేట్, అల్యూమినియం వంటి ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. ఇవి గాలిలో కలిసినప్పుడు నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విషవాయువులు విడుదలవుతాయి. ఇవి మన ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. కంపల్సరీగా చాలామంది స్పెసిఫైడ్గా అడిగి మరీ పట్టుకెళ్తారు. ఎందుకంటే కొందరు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఫాలో అయ్యి మరీ తీసుకెళ్లే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుకుంటాం. ఈ వ్యాపారంలో ఏంటంటే చాలామంది వేరే వేరే రకాలు, లోకల్ రకాలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. దాన్ని కూడా వదులుకొని షాపుల్లోకి వచ్చి వాళ్ళ దగ్గరే కొని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎందుకంటే షాపుల్లో అనేది ఇప్పటికీ కంపెనీ నుంచే తయారీ ఉంటుంది తప్ప బయట తయారీ అంటూ వాళ్ళకంటూ ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు కంపెనీ నుంచి ప్రతిదీ కూడా కొని అమ్ముతూ ఉంటారు. కాబట్టి కంపెనీ ద్వారా జరుగుతుంది ప్రతి ట్రాన్సాక్షను. అలాగే దానికి స్టాండర్డ్స్గా దాన్ని ఫాలో అయ్యి మరీ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మార్కెట్లో షాప్ అనేది ఒక వాల్యూ ఉంటుంది. బయట దొరుకుతుంది తక్కువలో అనే దానికి వెళ్ళొద్దు. వెళ్ళి అది ఎలా పేలుతుందో ఏం పేలుతుందో తెలియక ఇబ్బంది పడవద్దు. ఎకో ఫ్రెండ్లీ అనేప్పటికీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మనం కాల్చినా కూడా దానివల్ల మనకు హాని ఉండదు. పొగ తక్కువగా ఉంటుంది. పొల్యూషన్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే, ఈ పొగ శబ్దం వల్ల పక్షులు గూళ్లను వదిలి పారిపోతాయి. చిన్న జంతువులు భయంతో ప్రాణాలు కోల్పోతాయి. వృద్ధులు, చిన్నారులు, ఆస్తమా రోగులు శ్వాసకోశ సమస్యలతో బాధపడతారు. ఈ పరిస్థితుల్లో మనం పండుగ జరుపుతున్నామా, లేక పర్యావరణాన్ని శిక్షిస్తున్నామా అనేది ప్రశ్న. ఈ సమస్యకు సమాధానంగా వచ్చింది గ్రీన్ క్రాకర్స్ అనే అద్భుతమైన ఆలోచన. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసిన ఈ క్రాకర్స్ సాధారణ టపాసుల్లాగే మెరిసిపోతాయి. కానీ పర్యావరణానికి హాని చాలా తక్కువగా ఉంటుంది. వీటిలో హానికర రసాయనాలు ఉండవు. ఫలితంగా ధ్వని కాలుష్యం 160 డెసిబెల్స్ నుండి 105కు తగ్గుతుంది. పొగ కూడా సుమారు 40% తక్కువగా ఉంటుంది. మీరు వీటిని కొనుగోలు చేసేటప్పుడు బాక్స్పై గ్రీన్ ఫైర్ వర్క్స్ లేదా
బ్రాండెడ్ కంపెనీ కానీ ఐఎన్ కంపెనీ కానీ మొత్తం కంపెనీలు అన్నీ కూడా అండి అన్ని గ్రీన్ క్రాకర్సే తయారు చేస్తున్నాయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు ఎంతసేపు కూడా గ్రీన్ క్రాకర్సే తయారు చేస్తున్నారండి. గ్రీన్ క్రాకర్స్ కాలుతం వల్ల ఎటువంటి పొల్యూషన్ లేదని చెప్తాం. బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయండి, కొన్ని వందల రకాలు ఉన్నాయండి. వెరైటీ చిట్పుట్ కానీ, బుల్లెట్ బాంబు కానీ, నార బాంబు కానీ, నార బాంబులో ఒక 20 రకాలు ఉన్నాయండి, బుల్లెట్ బాంబులు ఒక 20 రకాలు ఉన్నాయి, చిట్పుట్లో ఒక 20 రకాలు ఉన్నాయండి, కాకరబొత్తులో 30 రకాలు ఉన్నాయండి, అలాగే మ్యాచెస్లో ఒక 20 రకాలు ఉన్నాయండి, తాళ్ళు ఒక 10 రకాలు ఉన్నాయండి, చిచ్చుబుడ్లు ఒక 50 రకాలు ఉన్నాయండి, షార్ట్లో 100 రకాలు ఉన్నాయండి. జనం చాలా వరకు క్వాలిటీ వాడాలని వచ్చిందండి. గ్రీన్ క్రాకర్స్ చూసుకుంటున్నారు, అవగాహన ఉన్నవాళ్ళు చూసుకుని కొనుక్కుంటున్నారండి. అది ఎకో ఫ్రెండ్లీ ఫైర్ క్రాకర్స్ అనే సింబల్ ఉందో లేదో తప్పకుండా చూసుకోవాలి. అలాగే బాక్స్పై ఉపయోగించిన రసాయన పదార్థాల జాబితా కూడా ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్పై పెరుగుతున్న అవగాహనతో స్థానిక ప్రజలు సైతం వాటిని మాత్రమే కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది శుభ పరిణామం. గ్రీన్ క్రాకర్స్ వాడటం అంటే పండుగను పాడు చేయటం కాదు, పండుగను పరిరక్షించటం, మన సంస్కృతిని, మన భూమిని రక్షించుకోవడం. ఈ దీపావళిని మనం శబ్దం, పొగతో కాకుండా సమాజానికి అవగాహనగా పచ్చదన పండుగగా మారుద్దాం. వెలుగులు మన మనసులను ప్రకాశింపచెయ్యాలి. పొగ మన ఆకాశాన్ని కాదు. పర్యావరణ నిపుణుల కోరిక కూడా ఇదే. గ్రీన్ క్రాకర్స్తో సురక్షితమైన, ఆరోగ్యకరమైన దీపావళిని జరుపుకుందాం. చూసారు కదా గ్రీన్ క్రాకర్స్ యొక్క ప్రత్యేకత. నిజంగా సౌండ్ డిజేబుల్తో పాటు పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసేలాగా ఉంటాయి ఈ యొక్క గ్రీన్ క్రాకర్స్. ప్రతి ఒక్కరు కూడా కొనాలంటే కనుక గ్రీన్ క్రాకర్స్ ఒక సింబల్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకుని మరి కూడా కొనుగోలుదారు చాలా ఇష్టంగా కొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ దివాళీ చాలా సంబరాలు గట్టిగా చేసుకోవాలని మనం కోరుకుందాం. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, జంగారెడ్డి నుంచి.